దృశ్యాలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరగని మనిషి ఉండరంటే ఆశయుక్తి కాదు. అక్షరాలు దిద్దాల్సిన వయసులో ఆ పసిపాప కళ్ళల్లో విద్యాబుద్ధులు ఉండాలి. కానీ ఈరోజు ఆ కళ్ళల్లో భయం, గుండె నిండా ఆవేదన గడ్డకట్టుకుపోయాయి. తన బిడ్డను గుండెలకు హత్తుకొని ఎర్రటి ఎండలో రోడ్డుపై కూర్చున్న ఆ తండ్రిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. కన్న తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. తన బిడ్డ చదువుకోవడమే ఆ తండ్రి చేసిన పాపమా? కేవలం కొన్ని వేల రూపాయల ఫీజు కోసం ఒక అభంశుభం తెలియని చిన్నారిని నడి రోడ్డుపై బస్సులోంచి దించేయటం ఏ విఘ్నతకు నిదర్శనం? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సెయింట్ పీటర్స్ హై స్కూల్లో చేసిన ఈ అమానుషానికి బాధ్యులెవరు? భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ పాఠశాలలో ఓ మనస్విత అనే యూకేజీ చిన్నారి చదువుతుంది. తన స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లాల్సిన మనస్వతకు ఈ రోజు చేదు అనుభవం ఎదురైంది. స్కూలు బస్సు రాగానే ఎక్కబోయిన ఆ పాపను మీ నాన్న ఫీజు కట్టలేదు అంటూ బస్ సిబ్బంది కఠినంగా అడ్డుకున్నారు. నిజానికి ఆ తండ్రి తన కష్టార్జితాన్ని కూడబెట్టి ఇప్పటికే 2 విడతలుగా ఫీజు చెల్లించారు. తన దగ్గర ఉన్న రసీదులే అందుకు సాక్ష్యం. అయినా సరే ఇంకా 7,000 రూపాయలు బాకీ ఉందన్న నెపంతో ఆ చిన్నారిని బస్సు ఎక్కించుకోకుండా నడి రోడ్డుపైనే వదిలేశారు. ఆ సమయంలో ఆ పాపకు ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కేవలం డబ్బు కోసం ఇంత నీచానికి ఒడిగట్టాలా? చదువు చెప్పే విద్యా సంస్థలు ఇలా కసాయి కొట్లలా మారాలా? ఈ తండ్రి కన్నీరు పెడుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేతిలో ఫీజు రసీదు పట్టుకొని, నేను ఫీజు కట్టాను కదా సార్, నా బిడ్డను ఎందుకు బస్సు ఎక్కించుకోలేదు అని ఆయన అడుగుతుంటే ఆ ప్రశ్న ప్రతి ఒక్కరి మనసును తొలిసేస్తుంది. తన చిన్నారిని పక్కన కూర్చోబెట్టుకుని స్కూల్ ఆవరణంలో ఆయన చేస్తున్న ఆ ధర్నా అది కేవలం ఒక పాఠశాల మీద పోరాటం కాదు, ఈ రాక్షస విద్యా వ్యవస్థలపై చేస్తున్న యుద్ధం. ఆ తండ్రి కన్నీటి చుక్కకు సమాధానం చెప్పే నాదుడే లేరా? ప్రైవేట్ పాఠశాలల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. చదువును వ్యాపారంగా మార్చి పసి హృదయాలను గాయపరుస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ నిద్రలో ఉన్నారు? ఇలాంటి అమానుషాలకు పాల్పడుతున్న సెయింట్ పీటర్స్ హై స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఆ తండ్రి కన్నీరు తోడవాలి. ఆ చిన్నారికి న్యాయం జరగాలి. లేదంటే అక్షరాల సాక్షిగా ఈ సమాజం